ఒక రాజు తన ఆస్థానంలో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో అద్భుతమైన పరవాన్నాన్ని వండుతూ ఉన్నారు. పైనుంచి ఒక గరుడ పక్షి ఒక విషపూరితమైన పాముని తన పిల్లలకి ఆహారంగా తీసుకువెళ్తుంది. ఆ పాము నోట్లో నుంచి కొన్ని విషపు చుక్కలు ఆ పరవాన్నంలో పడ్డాయి. విషపూరితమైన ఆహారం తినటం వల్ల బ్రాహ్మణులందరూ చనిపోయారు. ఇప్పుడు ఆ బ్రహ్మహత్య పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి అని యమలోకంలో ఒక పెద్ద సభ ఏర్పాటయింది. ఆ పరవాన్నంలో విషం కలిసిందని వండిన వారికి వడ్డించిన వారికి రాజుకి తెలియదు. మరి ఎవరికి పాపం పంచాలి అని ఆలోచించారు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడి రాజ్యంలో దీని గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారో వినమన్నారు. కొంతమంది బ్రాహ్మణులు రాజును కలవటానికి పక్క ఊరు నుంచి వచ్చి ఒక స్త్రీని రాజభవనానికి దారి అడిగారు. అప్పుడు ఆమె వారితో ఇలా అంటుంది, మీకు తెలియదా? మీ ఊరిలో ఎవరు ఈ రాజు గురించి మీకు చెప్పలేదా? కొంతమంది బ్రాహ్మణులకు ఈ రాజు ఆహారంలో విషం కలిపి చంపేశాడు. రాజుకి బ్రాహ్మణులంటే కోపం. మీరు వెళ్లారంటే మిమ్మల్ని కూడా విషం పెట్టి చంపేస్తాడు అంది. ఇది వినగానే యమధర్మరాజు ఆ బ్రహ్మహత్య పాపాన్ని ఆ మహిళ ఖాతాలో వేసేయండి అని చెప్పారట.